హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా మ్యాంగో ఫ్రూటీ రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే చల్లగా ఏదైనా జ్యూస్ తాగాలనిపించినప్పుడు ఈ ఇన్స్టెంట్ ఫ్రూటీ మిక్స్ చాలా ఉపయోగపడుతుందండి. మామిడి పండ్ల సీజన్లో ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు ఇలా ఈ ఫ్రూటీ జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ తాగేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి రుచి చూస్తే ఎప్పుడు మామిడి పండ్లు తెచ్చుకున్నా ఇదే విధంగా చేసుకుంటారండి. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా చల్లగా ఉండే ఈ మ్యాంగో ఫ్రూటీని ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 2 బాగా పండిన మామిడి పండ్లు తీసుకున్నానండి. ఒకటేమో పచ్చిగా ఉండే మామిడికాయ తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 అవి తీసుకుంటే ఒకటి ఇది తీసుకోవాలండి. చిన్నగున్నవి మామిడి పండ్లు తీసుకుంటే 3 అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పైన తొక్కని ఇలా తీసేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పైన ఉన్న తొక్కని తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. బయట కొనే ఎలా ఉంటుందో సేమ్ అచ్చం అలానే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. ఇలా పచ్చిగున్న మామిడికాయను కూడా పైన తొక్క తీసేసుకోవాలండి. ఇలా అన్నిటినీ పైన తొక్క తీసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా మొత్తం తొక్క తీసుకొని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. మామిడి పండ్లు ఇలా మనకు సీజన్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇలా చేసుకొని పెడితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగేయచ్చండి. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అన్ని మామిడికాయలను ఇంకా మామిడి పండ్లను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక నేను అన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మనము మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు అన్ని మామిడికాయ ముక్కల్ని మామిడి పండ్ల ముక్కల్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మొత్తం ముక్కలు వేసుకున్న తర్వాత 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. నేను తీసుకున్న మామిడికాయలు చాలా తీయగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ షుగరు 1 కప్పు తీసుకున్నానండి. ఒకవేళ మీకు తీపి తక్కువ ఉంటే 1/4 కప్పు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఒకవేళ చాలా తీయగా ఉంటే 3/4 కప్పు అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్ కడిగి 1/2 కప్పు వాటర్ వేసుకొని ఆ జార్ కడిగిన వాటర్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వాటర్ వేసే అవసరం లేదు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మనకు ఇలా ఈ పల్పు మొత్తం కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. కాస్త కలర్ కూడా చేంజ్ అవుతుందండి. చూడండి, ఇలా స్పూన్కి మనం ఇలా కోట్ చేసే విధంగా ఉండాలండి. ఇలా ఉన్నదంటే పర్ఫెక్ట్గా మనకు కన్సిస్టెన్సీ వచ్చినట్టండి. ఇలా చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. లేదంటే పైన ఇలా వేడిగా ఉన్నప్పుడు మనకు ఇలా చిల్లుతుందండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. చూడండి, ట్రాన్స్పరెంట్గా కాస్త కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదండి. షైనింగ్గా వస్తుందండి మనకి ఇలా పల్పు మొత్తము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. ఇప్పుడు మనకు దీంట్లో ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి ఒక 2 టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ లేని వాళ్ళైతే నిమ్మకాయని పిండుకొని వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం ఈ పల్ప్ని ఇలా స్టెయినర్ పెట్టి స్టెయిన్ చేసుకోవాలండి. ఏమైనా నారలు అవి ఏమైనా ఉంటే దీంట్లో వచ్చేస్తాయండి. ఇలా మొత్తం పల్ప్ వేసుకున్న తర్వాత ఇలా స్టెయిన్ చేసుకోవాలండి. మనకు సాఫ్ట్ పల్ప్ వస్తుంది.
ఇలా మొత్తం స్టెయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం స్టెయిన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ నేను మొత్తము స్టెయిన్ చేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు మ్యాంగో ఫ్రూటీకి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు మనము ఇలా ఉన్న పల్ప్ని గ్లాస్ జార్లో ఉంచుకొని 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రీజర్లో అయితే మనము 1 year వరకు ఉంచుకోవచ్చు. ఫ్రీజ్లో అయితే మనము కింద పెట్టుకుంటే ఒక 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు అదే ఫ్రీజర్లో ఉంచుకోవాలంటే ఐస్ క్యూబ్ చేసే ఉంటుంది కదండి, ఐస్ ట్రేలో పెట్టుకొని మనము ఇలా ఐస్ క్యూబ్ లాగా చేసుకున్న తర్వాత జిప్ లాక్ బ్యాగ్లో పెట్టుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. మీకు కావాల్సినన్ని ఐస్ క్యూబ్స్ లాగా వేసుకొని అప్పుడు మనము మ్యాంగో ఫ్రూటీని రెడీ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బాటిల్లో వేసుకున్నానండి. వేసుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఈ పల్ప్తో ఫ్రూటీని కూడా రెడీ చేసి చూపిస్తాను చూడండి. గ్లాసులలో ఇలా ఐస్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక గరిటెరు మ్యాంగో ఫ్రూటీ పల్ప్ వేసుకున్నానండి రెండిట్లో. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత షుగర్ అవి ఏమీ వేసే అవసరం లేదండి, ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చల్లటి వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు తీసుకున్నాం పల్ప్ అంటే 3 కప్పుల దాకా వాటర్ తీసుకోవాలండి. అప్పుడే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా చల్లగా తాగడానికి ఏమన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. అచ్చం బయట కొన్నట్టు ఫ్రూటీ టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ కావాలంటారండి, అంత టేస్టీగా చాలా బాగుంటుందండి. 1-2 గ్లాసులు ఒక్కరే తాగిస్తారండి, అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ ఫ్రూటీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.